హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను బెండకాయ సాంబార్ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుందండి బెండకాయ సాంబార్. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. బెండకాయ సాంబార్ కోసం అనేసి నేను ఒక 5-6 బెండకాయలు తీసుకున్నానండి. నీట్గా కడిగేసేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. అలాగే ఒక్క ఉల్లిపాయ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. కొంచెం లావుగానే ఉంచుకోవాలి, సన్నగా కట్ చేయొద్దు. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. బెండకాయ సాంబార్ కదా, అంటే ఇందులో చింతపండు పులుపు వేసాం కాబట్టి కొన్ని మెంతులు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి. ఈ బెండకాయ ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. బెండకాయలో జిగురు ఉంటుంది కదా, ఇంకొంచెం ఫ్రై చేస్తే ఈ జిగురు అనేది పోతుంది. అయితే బెండకాయ సాంబార్ చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఫ్రెష్గా దంచి పెట్టేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో చింతపండు పులుసు వేస్తారండి. అయితే అందుకనేసి నేను కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో వేసి నానబెట్టేసేసుకున్నాను. బెండకాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఈ చింతపండు వాటర్ వేసేసుకోవాలి. ఇది కొంచెం మరగనివ్వాలి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి. ఇది పులుపు కదా, అంటే చింతపండు పులుసు వేసాం కదా, కొంచెం ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది. అందుకనేసి నేను 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నా. అంటే 4-5 పచ్చిమిర్చి వేసాను కదా, అందుకనేసి కొంచెం కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. ఇది కొంచెం మరగనివ్వాలి. మరుగుతుంది కదండి చింతపండు పులుసు వేసుకున్నాం కదా, మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండిలో వాటర్ వేసి లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకోవాలి. వరిపిండిలో వాటర్ వేసుకొని ఇలా లూజ్గా కలిపి పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ వరిపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బెండకాయ సాంబార్లో. ఇందులోనే నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 మిక్సీ బట్టి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పొడి ఇందులో వేసేసుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ సాంబార్లో. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి ఈ బెండకాయ సాంబార్ కమ్మగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుందండి బెండకాయ సాంబార్. నేను కొన్ని వేసా బెండకాయలు, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకొంచెం మరగనివ్వాలి. అయిపోయిందండి బెండకాయ సాంబార్, ఇంతే రెడీ. అయితే మీరు కావాలంటే ఇంకొంచెం పులుపు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఈ కన్సిస్టెన్సీలో కావాలంటే ఇలా చేసుకోవచ్చు. అంటే మీకు నచ్చినట్టుగా చేసుకోండి. నేనైతే ఇలా కొంచెం చిక్కగా వేసుకున్నాను. మీరు కొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, బెండకాయ సాంబార్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఇంతే అండి, బెండకాయ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో తినేటప్పుడు ఇంకొంచెం అయితే బాగుండు అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుందండి. తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ బెండకాయ ముక్కలు వస్తుంటే భలే టేస్ట్ అనిపిస్తుంది. బెండకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది.
మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.